సో ఒక్కసారి మనకి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి మనకి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఒక్కసారి ఈ వియత్నాం అలాగే కంబోడియా రెండింటికి సంబంధించిన ప్యాకేజ్ డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. సో మన దగ్గర వియత్నాం తో పాటు కంబోడియా కంబైన్డ్ ప్యాకేజ్ ఉంది అని తెలుసు. సో ఒక్కసారి మెయిన్ గా ఎందుకు వెళ్తున్నారు జనాలు ఎక్కువ, అదొక్కటి చెప్పి ప్యాకేజ్ డీటెయిల్స్ చెప్పండి సార్. యాక్చువల్లీ మీరు అన్నట్టే కాంబోడియా వియత్నాం రెండు కూడా పక్క పక్క కంట్రీస్ అండి. ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అంటారు చూసారా, ఈ రెండు కూడా ల్యాండ్ లాక్డ్ కంట్రీస్. కాంబోడియాలో వచ్చేటప్పుడు మీకు ఏంటంటే మన కల్చర్ మనకు సంబంధించి ఉంది. వియత్నాం వచ్చేటప్పుడు ఏంటంటే నేచర్ వండర్ఫుల్ నేచర్ ఉంది వియత్నాం అంతా కూడా. అందువల్ల ఏంటి రెండు కంబైన్డ్ ప్యాకేజ్. ఎందుకంటే అక్కడ దాకా వియత్నాం దాకా వెళ్ళిన తర్వాత కాంబోడియా కూడా విజిట్ చేయాలని చాలా మంది అడుగుతారండి. ఎందుకంటే కాంబోడియాలో అంకోర్ వాట్ టెంపుల్ అని ఉంది. అంకోర్ వాట్ టెంపుల్ మనకి బిగ్గెస్ట్ హిందూ టెంపుల్. బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ ఆల్మోస్ట్ 50 hectares లో ఉంటుందండి టెంపుల్ అంతా కూడా. అంత పెద్దది. యాక్చువల్ మానవ మాత్రులు దాన్ని నిర్మించలేరు అన్నట్టు ఉంటుంది. అది మనకి పిరమిడ్స్ చూసాం కదా, అలా ఉంటుంది అన్నమాట. అది కూడా అంటే ఆ షేప్లో ఉండదు, కానీ అటువంటి పెద్ద పెద్ద రాళ్లతో అసలు అంత హైట్ ఎట్లా వాళ్ళు కట్టగలిగారు అనేది ఆ అంకోర్ వాట్ టెంపుల్. అదే కంప్లీట్గా అనుకుని హిందూ టెంపుల్. సో మనకి ఇప్పటికి కూడా ఆ గోడల మీద మనకి క్షీరసాగర మదనం మనకి చక్కగా చెక్కినటువంటి పిక్చర్ కనపడుతుంది. కంప్లీట్గా ఎపిసోడ్ అంటే మనకి మందర పర్వతము ఒకవైపు, రాక్షసులు ఒకవైపు, దేవతలు, దాన్ని చిలుకుతూ ఉంటే విష్ణుమూర్తి వస్తుంది వచ్చి ఆ కంప్లీట్ పిక్చర్ అంతా కూడా చాలా పెద్ద వాల్. అది దాని మీద చెక్కుంచారు. అది ప్లస్ దాని పైకి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ మనకు ఒక 40 to 50 steps ఉంటాయి. టెంపుల్ పైకి వెళ్ళి చూసి రావాలంటే మనోహర టెంపుల్ అని ఉందన్నమాట. అదేంటంటే కంప్లీట్గా 4 మొహాలు ఉంటాయి 4 వైపులా. అది ఏదో చెక్కింది కాదు, రాళ్ళు పెట్టి దాన్ని తయారు చేశారు. రాళ్లతో తయారు చేశారు. ఓన్లీ రాళ్లతోనే శిల్పం చెక్కడం కూడా ఓన్లీ రాళ్లతోనే దాన్ని తయారు చేశారు ఆ టెంపుల్ని. తర్వాత ఇలాంటి అద్భుతాలన్నీ కూడా మనకి ఆ కాంబోడియాలో ఉన్నాయి. సో అది చూసుకొని అక్కడి నుంచి వియత్నాం వస్తాం, బై ఫ్లైట్ వియత్నాం వస్తాం. సో వియత్నాంలో కూడా మనకి 2 nights హోచిమిన్. అంటే మొత్తం వియత్నాం అంతా కూడా ఎస్ షేప్లో ఉంటుందండి పైనుంచి చూస్తే. ఆ ఎస్ షేప్ అంటే మనకి వాళ్ళకి చాలా లాంగ్ ఉంటుంది, నార్త్ టు సౌత్ ఉంటుంది అన్నమాట కంట్రీ అంతా కూడా. సో మనకి సౌత్ సైడ్ వచ్చేటికి హోచిమిన్ సిటీ అని ఉంటుంది. హోచిమిన్ సిటీలో కూడా మనకి ఈ అమెరికన్ వియత్నాం వార్ జరిగిన ప్లేస్లో ఈ గెరిల్లా వార్ జరుగుతుంది. ఆ గెరిల్లా వార్ జరిగిన వాటికి సంబంధించిన గుర్తులు ఇంకా వాళ్ళు ప్రిజర్వ్ చేశారు. అంటే అండర్ టన్నెల్లో గెరిల్లా వార్ అనమాట. మొత్తం వాళ్ళు అండర్ గ్రౌండ్ మొత్తం దానిలోనే వాళ్ళు ఇళ్ళు, తర్వాత కిచెన్, వాటికి సంబంధించిన ట్రాప్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్లో తయారు చేసి పెట్టుకున్నారు. అందువల్ల అంటే అమెరికన్స్ వాళ్ళని కాంక్వైర్ చేయలేకపోయారు. సో వాటికి సంబంధించి మనం కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. అవి ప్లస్ లైవ్ అమ్యునేషన్ ఉంటుంది, కావాలంటే మనం దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఆ హిస్టరీకి సంబంధించి ప్లస్ మెకాంగ్ డెల్టా అని ఉంటుంది. మెకాంగ్ డెల్టా ఇవన్నీ కూడా మనకి హోచిమిన్ సిటీలో ఉంటాయి. అక్కడి నుంచి మనకి దనంగ్ అని వస్తుంది. దనంగ్ కంప్లీట్ హిల్ స్టేషన్, సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద వియత్నాం. సో దనంగ్లో కూడా బనా హిల్స్ అని ఉంటుంది. ఇప్పుడు వియత్నాము వెళ్ళారు అంటే మీరు ఆ సింబల్ ఉంటుంది ఏంటంటే గోల్డెన్ హ్యాండ్ బ్రిడ్జ్ అంటారు. అంటే 2 చేతులతో ఒక బ్రిడ్జ్ పట్టుకొని ఉంటుంది. వియత్నాం చేసే సింబల్ కంపల్సరీగా అదే ఉంటుంది అనమాట. సో అది ఆ బనా హిల్స్లో ఉంది. అది దనంగ్ అనే సిటీలో ఉంది. సో దనంగ్ సిటీలో 2 nights ఉంటాం, అది విజిట్ చేస్తాం. తర్వాత బయలుదేరి హొయాన్ అని వస్తాం. హొయాన్ ఇది నార్థన్ పార్ట్ ఆఫ్ వియత్నాం అండ్ క్యాపిటల్ సిటీ. సో హొయాన్లో కూడా మనకి మొత్తం కంప్లీట్ కూడా హొయాన్లో ఈ హాలాంగ్ బే అని ఉంటుంది. తర్వాత మనకి నిన్బిన్ అని ఉంటుంది. హాలాంగ్ బే వచ్చేది కంప్లీట్గా మనకి యునెస్కో హెరిటేజ్ సిటీ అనమాట. అది కంప్లీట్గా సీలో ఉంటుంది, అన్ని లైమ్ స్టోన్ కేవ్స్ ఉంటాయి. సో అది డే ట్రిప్ చక్కగా ఎంజాయ్ చేసి వస్తాం. కేవ్స్ కూడా ఉంటాయి. సో ఈ మొత్తం కలిగిన ప్యాకేజ్ 8 nights 9 days కాంబోడియా అండ్ వియత్నాం ప్యాకేజ్. ఓకే. సో వీటి కాస్ట్ వచ్చి ఓన్లీ ₹150,000 మాత్రమే. అంతేనా సార్? అంతే. ఇండివిజువల్గా వెళ్ళినా ఎక్కువ అవుతుంది. ఇండివిజువల్ డబుల్ అవుతుందండి. సో దీంట్లో ఏంటంటే మనకి ఫ్లైట్ టికెట్స్ ఎన్ని ఫ్లైట్స్ అంటే ఆల్మోస్ట్ 5 flights మనం చేంజ్ అవుతాం. హైదరాబాద్ టు మనము కాంబోడియా వెళ్ళాలి అంటే సియామ్ రీప్ అంటారు. ఇది సియామ్ రీప్ నుంచి మనము హోచిమిన్ వెళ్ళాలి. హోచిమిన్ నుంచి దనంగ్ నుంచి హనాయ్ టు బ్యాక్. సో ఈ ఫ్లైట్ టికెట్స్ అన్నీ కూడా ఈ ప్యాకేజ్లోనే ఉంటుంది. ప్లస్ లగ్జరీ హోటల్ అకామిడేషన్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్
తర్వాత మనకి ట్రాన్స్పోర్టేషను, చూసే అట్రాక్షన్ యొక్క ఆల్ ఎంట్రీ టికెట్స్, ఓకే. ప్లస్ మనకి ఇక్కడి నుంచి ఒక తెలుగు టూర్ మేనేజరు, ఇవన్నీ కూడా ఈ ప్యాకేజ్లో ఉంటుంది. ఓన్లీ 1,50,000 రూపీస్లో 8 nights 9 days ప్యాకేజ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank మంచి you. ట్రిప్స్ చాలా బడ్జెట్లో ప్లాన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూసారు కదా, మీరు కనుక మంచి నేచర్ లవర్ అయితే ఇంత మంచి బడ్జెట్లో అయితే మీకు వియత్నాం ట్రిప్ అయితే ఎక్కడ దొరకదు. సో వెంటనే ప్లాన్ చేయాలనుకుంటే కనుక ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కంప్లీట్గా మీకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ వాళ్ళకి కంప్లీట్గా 12 బ్రాంచెస్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ, బెంగళూరులో. ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే కూడా మీరు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.